వీడియోలో మన ఏరియా మిల్ తర్వాత డైనమిక్ మిల్ రెండు ఒకదానికొకటి రిలేట్ ఉంటుంది. సో అసలు ఏంటనేది చూద్దాం అన్నమాట. ఓకే, సో ఏరియా మిల్కి వచ్చే ముందు సో ఒకటి నేను డ్రా చేసి చూపిస్తాను మీకు అసలు ఎలా చేస్తాం ఏంటి అనేది. సపోజ్ నా దగ్గర ఒక బ్లాక్ ఉంది. సో దీనికి వచ్చేసి ఇలా ఉంది అండ్ దీంట్లో ఒక రెక్టాంగిల్ ఎలా ఉంది. ఓకే, ఇలా ఉంది. ఓకే, సో నేను ఇక్కడ స్టాక్స్ అనేది అప్డేట్ చేస్తున్నా, ఆల్ ఎంటిటీస్. సో ఇక్కడ జెడ్ డెప్త్ ఇవ్వలేదు. సో 32 mm థిక్నెస్ అనేది ఇస్తున్నా, 32 mm. ఓకే, సో టూల్ పాత్లోకి వస్తే ఏరియా మిల్. సో ఏరియా మిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడిగేది ఆప్షన్స్ చూడండి. మిషనింగ్ ఏరియా, ఏ ఏరియాలో మీరు మిషనింగ్ చేయాలనుకుంటున్నాం. ఒకసారి ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది ఎలా క్లిక్ చేస్తే మిషనింగ్ నాకు ఈ ఏరియాలో మిషనింగ్ చేయాలని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను మిషనింగ్ చేసేటప్పుడు ఈ మధ్యలో ఇదొక్కటి చేయకూడదు, మిగతా అంతా చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అలాంటప్పుడు అవాయిడ్ రీజన్ ఆప్షన్ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇలా వస్తుంది అనమాట. ఒకసారి ప్రివ్యూ చేయని నొక్కితే ఇది కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ ఏరియాలో మటుకే మిషనింగ్ అనేది చేస్తుంది అని అర్థం. ఓకే, సో ఇదేంటంటే ఇంకా ఏ రీజన్ అంటే ఎంత హైట్ వరకు లిఫ్ట్ అవ్వాలి అనేది స్పెసిఫిక్గా మనం దీంట్లో మెన్షన్ చేయొచ్చు. తర్వాత కంటైన్మెంట్ రీజన్. సో కంటైన్మెంట్ ఏంటంటే నాకు దీని దాటి టూల్ పాత్ అనేది బయట రాకూడదు అనడానికి కంటైన్మెంట్ అనొచ్చు, లేదంటే బౌండరీ రీజన్ అని కూడా అనొచ్చు. తర్వాత ఎంట్రీ చైన్ అనమాట. సో ఎంట్రీ చైన్ ఏంటంటే లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది ఒక చైన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి వస్తుంది అనమాట. సో బాగా అంటే అత్యవసరంలో అప్పుడప్పుడు కావాలంటే యూజ్ చేస్తాను, లేదంటే లేదు. తర్వాత మిషనింగ్ ఏరియాలో మొత్తం ఇన్సైడ్ ఉండాలి, లేదంటే బయట నుంచి కూడా రావచ్చా అనేది ఇది. ఓకే, సో తీసుకున్న తర్వాత ఇదిగోండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైనమిక్ మిల్, ఏరియా మిల్ ఉంటుంది, అలాగే డైనమిక్ కౌంటర్, నార్మల్ కౌంటర్. సో వీటికి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో డైనమిక్ మిల్ అంటే ఏంటంటే ట్రొకాయిడల్ మోషన్. సో ఇక్కడ ట్రొకాయిడల్ అనేది చూసారా. సో ట్రొకాయిడల్ మోషన్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో అంతే, దాని మించి ఏం లేదు. సో ట్రొకాయిడల్ మోషన్ గురించి చెప్పాలి అంటే ట్రొకాయిడల్ అంటే ఏంటంటే మన కటింగ్ టూల్ ఉంది కదా, ఈ కటింగ్ టూల్లో ఈ టోటల్ ఈ కటింగ్ టూల్ లెంత్ మొత్తం ఒకేసారి తీసుకుని ఇలా మిషనింగ్ చేస్తున్నాం అనమాట. అది ట్రొకాయిడల్ మోషన్. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను, డిఫరెన్స్ ఏంటనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ రెస్ట్ మెటీరియల్ అనేది ఉంటుంది అన్నమాట స్టాక్లో. ఒకసారి మిషనింగ్ చేసిన తర్వాత దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మొత్తం ఉన్న ఆపరేషన్స్ అన్నింటిని ఒకేసారి చేయాలా, లేదంటే 1 by 1 ఆపరేషన్ సెలెక్ట్ చేసుకోవాలా, రఫింగ్ టూల్ మీద డిపెండ్ అయ్యించి ఉండాలా. తర్వాత అడ్జస్ట్మెంట్ టు ద రిమైనింగ్ స్టాక్. సో రిమైనింగ్ స్టాక్ అనేది ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనేది ఇది. తర్వాత కట్ పారామీటర్స్. సో కటింగ్ పారామీటర్స్లో చూసుకుంటే ఇక్కడ సో ఇక్కడ స్టాక్ ఎంత వదలాలి ఏంటి అండ్ ఇన్ వాల్స్ అండ్ ఫ్లోర్స్, అలాగే స్టెప్ పవర్ ఇక్కడ. సో మ్యాక్సిమం 50% కావాలని ఇస్తే సో ఆ 50%లో 2 మినిమంలో మ్యాక్సిమం అన్ని ఇక్కడ ఉంటుందన్నమాట. సో స్టెప్ పవర్ అంటే తెలుసు కదా, ఒక పాస్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పాస్లో ఎంత మిక్స్ అవ్వాలి అనేది. సో కార్నర్ రేడియస్ అనేది నాకు కొంచెం స్మూత్ కావాలి, ఎంత మ్యాక్సిమం 0.5 వరకు రేడియస్ అనేది కావాలి అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెప్త్ ఆఫ్ కట్. సో డెప్త్ ఆఫ్ కట్ ఏంటంటే ఎంత డెప్త్ ఆఫ్ ఒక పాస్లో ఎంత డెప్త్కి వెళ్ళాలి అనేది ఇది. సో ఫినిష్ కట్. సో కట్ బై ఆర్డర్, బై రీజన్ కావాలా, బై డెప్త్ కావాలా. మన పాకెట్ ఆపరేషన్లో చూస్తే బై పాకెట్ ఆప్షన్ అనేది వస్తుంది అన్నమాట ఇక్కడ. తర్వాత యూజ్ ఐలాండ్ డెప్త్స్ కూడా యూజ్ చేసుకోవాలా ఏంటి అనేది ఇది. తర్వాత సబ్ ప్రోగ్రామింగ్ ఎలా కావాలి, ఇంక్రిమెంట్లో కావాలి ఇది. తర్వాత ఒకవేళ అక్కడ ఐలాండ్ అంటే ఏంటంటే కొంచెం ఏరియా అనేది ఉంది, దాని మీద కూడా మిషనింగ్ చేయాలనుకుంటే ఇది ఇస్తాం అనమాట. తర్వాత ట్రొకాయిడల్ మోషన్. సో ట్రొకాయిడల్ మోషన్ ఏంటంటే కటింగ్ టూల్కి సపరేట్ కటింగ్ టూల్స్ ఉంటాయి. సో ఆ కటింగ్ టూల్స్ మనకి సప్లై చేసే వాళ్ళే దానికి మ్యాక్సిమం ఎంతవరకు ఇచ్చుకోవాలి ఏంటి అనేది. సో ట్రొకాయిడల్ మోషన్ అనేది ఓన్లీ రఫింగ్కే యూజ్ చేస్తాము. సో దానికి స్టెప్ ఓవర్ అవన్నీ సపరేట్ ఉంటాయి అన్నమాట. సో దానికి స్పెషల్ టూల్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగానే ట్రొకాయిడల్ మోషన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ అంటే ఎంట్రీ మోషన్ అన్నమాట. ప్రొఫైల్లో కావాలా లేదంటే హెలికల్లో కావాలనేది ఇది. తర్వాత బ్రేక్ త్రూ అండ్ లింకింగ్ పారామీటర్స్ ఎంత డెప్త్ వరకు చేయాలి. సో -9 అనేది డిఫాల్ట్గా కొంచెం వచ్చింది వాల్యూ.
సో జనరేట్ అవుతుంది ఇక్కడ. సో నాకు తెలిసి ఇక్కడ కటింగ్ టూల్ అనేది కొంచెం పెద్దదైనట్టుంది, మనం దీన్ని తగ్గిస్తాము. సో యాక్చువల్గా కటింగ్ టూల్ అనేది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. నేనేంటంటే రఫ్గా ఇస్తున్నాను కదా, అబ్జర్వ్ చేయలేదు. జనరేట్ అవుతుంది, ఇదిగోండి ఇలా వచ్చింది. సో ఇదిగోండి ఇలా చేస్తుంది. నాకు ఈ ఏరియా వద్దు, ఇక్కడ కటింగ్ టూల్ అనేది వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ ఇలా వచ్చింది అనమాట.